హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జియో ప్లాన్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అంటే జియోలో ఈ రోజు నుంచి అంటే 3 జూలై 2024 ఈ రోజు నుంచి కొత్త ప్లాన్స్ అయితే అమల్లోకి వచ్చాయన్నమాట. ఈ యొక్క కొత్త ప్లాన్స్లో ఏ ప్లాన్ బెస్ట్ ప్లాన్ ఉంటుంది, తర్వాత ఏ ప్లాన్కు 5G అన్లిమిటెడ్ వస్తుంది, ఇంతకుముందు వచ్చేసి ఏ ప్లాన్కు 5G అన్లిమిటెడ్ వస్తున్నది, ఇప్పుడు ఏ ప్లాన్కి వచ్చేది, తర్వాత 3 మంత్స్ ప్లాన్కి వచ్చేసి ఎంత రీఛార్జ్ చేయాలి, 1 మంత్ ప్లాన్కి ఎంత రీఛార్జ్ చేయాలి, తర్వాత 1.5 GB 2 GB 1 GB పర్ డేకు ఎంత రీఛార్జ్ చేయాలి, తర్వాత జియో భారత్ చిన్న ఫోన్కి ఎంత రీఛార్జ్ చేయాలి మంత్లీ, అన్ని ప్లాన్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రీవియస్ ప్లాన్స్ కొన్ని చూసినట్లయితే ఓల్డ్ ప్లాన్లలో ఇక్కడ 155 ఉన్న రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 189కు షిఫ్ట్ అయిందనమాట. తర్వాత వచ్చేసి 209 ఉన్నది మంత్లీ రీఛార్జ్. 209కు ఓన్లీ 1 GB పర్ డే వస్తున్నది. దానికి అది 249 రూపీస్గా కన్వర్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు న్యూ ప్లాన్ అనమాట. ఇది వచ్చేసి 3 జూలై నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట. తర్వాత వచ్చేసి 479 ప్లాన్, 479 2 మంత్స్కి వచ్చేసి 479 ప్లాన్ 1.5 GB పర్ డే మనం యూజ్ చేస్తూ ఉన్నాము 56 డేస్ కోసం. కానీ అది ఇప్పుడు 579 అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి 3 మంత్స్ ప్లాన్లో 395 ప్లాన్ ఉన్నది. అది 6 GB డేటా మాత్రమే వస్తున్నది, 84 డేస్ వస్తున్నది. అది 479గా కన్వర్ట్ అయింది. కానీ ఈ యొక్క 395 రీఛార్జ్ చేస్తే ఇంతకుముందు అన్లిమిటెడ్ 5G వస్తున్నది అనమాట. 5G మొబైల్స్ యూజ్ చేస్తుంటే మీకు అన్లిమిటెడ్ డేటా వస్తున్నది ఈ యొక్క 395 రీఛార్జ్కి. అలాగే యాన్యువల్ రీఛార్జ్లో కూడా ఇక్కడ చూసినట్లయితే 1559 రీఛార్జ్ చేసినట్లయితే మనకు 24 GB డేటా వస్తున్నది. తర్వాత 336 డేస్ 336 రోజులు వ్యాలిడిటీతో వస్తున్న ప్లాన్ అనమాట ఇది. దీనికి కూడా అన్లిమిటెడ్ 5G వస్తున్నది అనమాట. కానీ ఇప్పుడు దీనికి అన్లిమిటెడ్ 5G లేదు, కానీ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 1899గా మారిందనమాట. తర్వాత వచ్చేసి 3 మంత్స్ ప్లాన్లో 395 రీఛార్జ్ ఉన్నది కదా, ఈ యొక్క 395 రీఛార్జ్కి వచ్చేసి 479 అయింది. కానీ దీనికి అన్లిమిటెడ్ లేదు. ఇప్పుడు 479 రీఛార్జ్ చేసుకున్నా కూడా అన్లిమిటెడ్ 5G అయితే రాదు, ఓన్లీ ఆ యొక్క 6 GB మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనము యాన్యువల్లీ ప్లాన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 2999 రీఛార్జ్ చేసినట్లయితే మనకు 2.5 GB పర్ డే వస్తున్నది 365 డేస్కు ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ప్లాన్ వచ్చేసి 3599గా రీఛార్జ్ చేయాలంటే దాదాపుగా 599 రూపీస్ ఇంక్రీజ్ అయిందనమాట. ఇందులో మనం ఒకసారి మై జియో యాప్లో కానీ మై జియో వెబ్సైట్లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనకు పాపులర్ ప్లాన్లలో 3999కి మనం రీఛార్జ్ చేసినట్లయితే 365 డేస్ అయితే మనకు వ్యాలిడిటీ వస్తుంది. 2.5 GB పర్ డే డేటా వస్తుంది అనమాట. ఒకవేళ ఇయర్లీ ప్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే మనకు ఫ్యాన్ కోడ్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి ఇదొకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది ఫ్యాన్ కోడ్ అని చెప్పేసి. తర్వాత వచ్చేసి దీంట్లో జియో సినిమా, జియో టీవీ ఇవన్నీ నార్మల్గా అన్నిటి కూడా వస్తూనే ఉంటాయి. తర్వాత ఇంకొకటి ప్లాన్ వచ్చేసి మనకు 3599 ప్లాన్, ఇది కూడా ఇయర్లీ ప్లాను 2.5 GB పర్ డే 365 డేస్ అయితే వస్తుంది. ఇందులో మనకు మంత్లీ పరంగా చూసుకుంటే 276 పర్ మంత్ మనకు అమౌంట్ అనేది పే చేసినట్లుగా మనం అనుకోవాలి. అన్లిమిటెడ్ 5G డేటా అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా డైలీ 2.5 GB డేటా కదా, ఈ యొక్క 2.5 GB డేటా ఈ రోజుకి అయిపోయిన తర్వాత మీకు మామూలుగా ప్లాన్లో ఏంటంటే స్లో అయిపోతుంది అనమాట. అంటే MBPSలో స్పీడ్ వచ్చేది KBPSలో కన్వర్ట్ అయిపోతుంది. కానీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది అనమాట. ఈ యొక్క 2.5 GB పర్ డేలో మీరు యూజ్ చేసిన తర్వాత మీకు అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది. మీకు తర్వాత కూడా అదే స్పీడ్ అనేది రన్ అవుతుంది ఈ యొక్క 3 ప్లాన్లలో. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 1029 ప్లాన్, ఇది వచ్చేసి 84 డేస్ వస్తుంది. ఇక్కడ 2 GB పర్ డే వస్తుంది అనమాట. తర్వాత అమెజాన్ ప్రైమ్ కూడా మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి 1028 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు 84 డేస్, తర్వాత 2 GB పర్ డే. తర్వాత వచ్చేసి మీకు 299 ప్లాన్, ఇంతకుముందు వచ్చేసి ఇది 239 ప్లాన్గా ఉన్నది కదా, అది ఇప్పుడు 299గా కన్వర్ట్ అయిందనమాట. ఇది 1.5 GB పర్ డే. కానీ ఇంతకుముందు వచ్చేసి మనకు అన్లిమిటెడ్ 5G వస్తున్నది, కానీ ఇప్పుడు దీనికి అన్లిమిటెడ్ 5G అనేది రాదు, మీరు గమనించాలి. యాన్యువల్ ప్లాన్లు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యాన్యువల్ ప్లాన్లలో వచ్చేసి మనకు ఈ యొక్క 2 ప్లాన్లు అనేది యాన్యువల్ ప్లాన్లో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి వాల్యూ ప్లాన్లో చూసినట్లయితే ఇంతకుముందు ఇది 1559గా ఉన్న ప్లాన్ వచ్చేసి ఇప్పుడు
1899గా షిఫ్ట్ అయిందనమాట. దీనికి కూడా 336 డేస్ వ్యాలిడిటీ. ఇక్కడ 24 GB డేటా మాత్రం ఇస్తారు 336 రోజులకు. కానీ ఇంతకుముందు ఇక్కడ అన్లిమిటెడ్ 5G వస్తున్నది, కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ 5G అయితే రాదు, మీరు గమనించాలి. తర్వాత వచ్చేసి 479 ప్లాన్గా కన్వర్ట్ అయింది. ఇంతకుముందు వచ్చేసి ఇది 395 రీఛార్జ్గా ఉన్న ప్లాన్ వచ్చేసి 479గా కన్వర్ట్ అయింది. కానీ ఇంతకుముందు అన్లిమిటెడ్ 5G వస్తున్నది, కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ 5G రాదు, ఓన్లీ 6 GB డేటా మాత్రమే ఉంటుంది 84 డేస్ వ్యాలిడిటీతో. తర్వాత ఈ ప్లాన్ వచ్చేసి 28 డేస్ ప్లాను. ఇది ఇంతకుముందు 155 ప్లాన్ ఉన్నది, కానీ ఇప్పుడు 189గా షిఫ్ట్ అయిందనమాట. దీనికి కూడా ఇంతకుముందు వచ్చేసి అన్లిమిటెడ్ 5G అయితే రాకుండా ఉన్నది, ఇప్పుడు కూడా సేమ్, కాకపోతే ఇందులో అమౌంట్ అనేది పెంచాడు. ఇక్కడ అన్లిమిటెడ్ అయితే 5G అనేది రాదనమాట. తర్వాత వచ్చేసి జియో భారత్ ఫోన్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జియో భారత్ ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారికైతే మాత్రము ఇవి సేమ్ ప్లాన్ అయితే ఉంది. 123 ప్లాన్ 28 డేస్కు 0.5 GB పర్ డే 28 డేస్ అయితే వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి 56 డేస్ కావాలనుకుంటే 234 రీఛార్జ్ అయితే చేయాలి. 56 డేస్ వస్తుంది, 0.5 GB పర్ డే దీనికి వస్తుందన్నమాట. తర్వాత 336 వ్యాలిడిటీతో కావాలంటే 1234 రీఛార్జ్ అయితే చేయాలి. ఈ ప్లాన్లు అయితే చేంజ్ అయితే అవ్వలేదు, ఇవి సేమ్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట. తర్వాత జియో ఫోన్లో చూసుకున్నట్లయితే ఎవరైతే పాత జియో ఫోన్స్ వాడుతుంటారు కదా, ఆ యొక్క జియో ఫోన్స్ కూడా ఎటువంటి ప్లాన్స్ అనేది చేంజ్ చేయలేదు. ఇక్కడ సేమ్ 91 రీఛార్జ్ ప్లాన్ సేమ్ అలాగనే ఉంది, 28 డేస్ రీఛార్జ్ తోటి. తర్వాత 0.5 GB పర్ డే కావాలి అనుకుంటే మాత్రం 125 రీఛార్జ్ అయితే చేయాలి. తర్వాత 0.5 GB పర్ డే కావాలి 28 డేస్ తోటి కావాలనుకుంటే 152 రూపీస్ రీఛార్జ్ చేయాలి. అలాగే 336 డేస్ వ్యాలిడిటీతో 2 GB పర్ డే కావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ 28 డేస్ మాత్రమే ఇది 2 GB పర్ డే వస్తుంది. ఇక్కడ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 336 డేస్ వస్తుంది, అమౌంట్ 895 రీఛార్జ్ చేయాలన్నమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి 223 రీఛార్జ్ 2 GB పర్ డే వస్తుంది 28 డేస్ వ్యాలిడిటీతో. ఇంకొక ప్లాన్ వచ్చేసి 186, తర్వాత వచ్చేసి 1 GB పర్ డే 28 డేస్ వ్యాలిడిటీతో. తర్వాత వచ్చేసి ఇక్కడ బెస్ట్ ప్లాన్స్ మనం ఇయర్లీ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రము 3599 రీఛార్జ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు మంత్లీ వైజ్ చూసుకుంటే 276 పర్ మంత్ మాత్రమే మనము పే చేస్తున్నాం. తర్వాత 2.5 GB పర్ డే మనకు డేటా కూడా వస్తుంది. ఈ యొక్క 2.5 GB డేటా అయిపోయిన తర్వాత మనకు అన్లిమిటెడ్ 5G డేటా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట, ఓన్లీ 5G హ్యాండ్సెట్స్లో మాత్రమే. తర్వాత ఈ ప్లాన్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూశారు, ఇవి వచ్చేసి ఎగ్జిటింగ్ ప్లాన్స్, ఇవి వచ్చేసి న్యూ ప్లాన్స్ అనమాట. ఇలాగా కొన్ని ప్లాన్స్ అనేది చేంజ్ అయ్యాయి, ఓన్లీ సిర్ఫ్ స్మార్ట్ ఫోన్స్కు మాత్రమే. తర్వాత జియో భారత్ ఫోన్కు, తర్వాత వచ్చేసి జియో ఫోన్కు మాత్రం ప్లాన్స్ అనేది చేంజ్ అవ్వలేదు, మీరు గమనించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొన్ని జియో ప్లాన్స్ గురించి అయితే అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.